టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతను ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నాడు. 2 కిడ్నీలు చెడిపోవడంతో వెంటిలేటర్పై అతనికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అసలే ఆర్థిక సమస్యలు. దీనికి తోడు ఫిష్ వెంకట్ ఆసుపత్రి పాలు కావడంతో అతని కుటుంబ సభ్యులు కంటతడి పెట్టుకుంటున్నారు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఫిష్ వెంకట్ కు ఆపరేషన్ చేసి కనీసం 1 కిడ్నీ అయినా చాలని డాక్టర్లు చెప్తున్నారు. అతను బతకాలంటే ఇదొక్కటే మార్గమని తేల్చెప్పారు. అయితే ఇందుకు కనీసం 50 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. తమ వద్ద అంత డబ్బు లేదని సినీ ప్రముఖులు, దాతలు ఎవరైనా స్పందించి తమకు సాయం చేయాలని ఫిష్ వెంకట్ భార్య, కుమార్తె స్రవంతి కోరుతున్నారు. అయితే ఇదే సమయంలో ఫిష్ వెంకట్ కు ప్రభాస్ టీం నుంచి ఫోన్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఫిష్ వెంకట్ చికిత్సకు అవసరమయ్యే 50 లక్షల రూపాయలను ఏర్పాటు చేస్తామని ప్రభాస్ అసిస్టెంట్ హామీ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని ఫిష్ వెంకట్ కూతురు స్రవంతినే చెప్పిందంటూ కొన్ని కథనాలు కూడా పుట్టుకొచ్చాయి. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. ప్రభాస్ టీం సాయం చేసినట్లు వస్తున్న కథనాలపై ఫిష్ వెంకట్ భార్యను సంప్రదించగా తమకు ఎవరి దగ్గర నుంచి ఎలాంటి ఫోన్ రాలేదని క్లారిటీ ఇచ్చారు. తన భర్త ఆరోగ్య పరిస్థితి అసలు బాగోలేదని కన్నీరు మున్నీరైంది. అంటే ఫిష్ వెంకట్ చికిత్సకు ప్రభాస్ టీం హెల్ప్ చేస్తుందన్నది జస్ట్ రూమర్ మాత్రమే అని తేలిపోయింది. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో కాస్త రచ్చకు దారితీసింది. ఇందులో ఏది వాస్తవం అనేది తెలుసుకునేందుకు ప్రభాస్ టీం ను వివరణ కోరగా అసలు తమ టీం నుండి కాల్ చేయలేదని తెలిపారు. ఏదైనా ఉంటే తాము మీడియా ద్వారా అధికారికంగా తెలియజేస్తామని క్లారిటీ ఇచ్చారు. గతంలో కూడా ప్రభాస్ ఫలానా వారికి 100 కోట్ల రూపాయలు ఇచ్చాడని సోషల్ మీడియాలో లేనిపోని న్యూస్ క్రియేట్ చేశారని అంటున్నారు. అది విషయం. టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతను ప్రస్తుతం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నాడు. 2 కిడ్నీలు చెడిపోవడంతో వెంటిలేటర్పై అతనికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అసలే ఆర్థిక సమస్యలు. దీనికి తోడు ఫిష్ వెంకట్ ఆసుపత్రి పాలు కావడంతో అతని కుటుంబ సభ్యులు కంటతడి పెట్టుకుంటున్నారు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఫిష్ వెంకట్ కు ఆపరేషన్ చేసి కనీసం 1 కిడ్నీ అయినా చాలని డాక్టర్లు చెప్తున్నారు. అతను బతకాలంటే ఇదొక్కటే మార్గమని తేల్చెప్పారు. అయితే ఇందుకు కనీసం 50 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. తమ వద్ద అంత డబ్బు లేదని సినీ ప్రముఖులు, దాతలు ఎవరైనా స్పందించి తమకు సాయం చేయాలని ఫిష్ వెంకట్ భార్య, కుమార్తె స్రవంతి కోరుతున్నారు. అయితే ఇదే సమయంలో ఫిష్ వెంకట్ కు ప్రభాస్ టీం నుంచి ఫోన్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఫిష్ వెంకట్ చికిత్సకు అవసరమయ్యే 50 లక్షల రూపాయలను ఏర్పాటు చేస్తామని ప్రభాస్ అసిస్టెంట్ హామీ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని ఫిష్ వెంకట్ కూతురు స్రవంతినే చెప్పిందంటూ కొన్ని కథనాలు కూడా పుట్టుకొచ్చాయి. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. ప్రభాస్ టీం సాయం చేసినట్లు వస్తున్న కథనాలపై ఫిష్ వెంకట్ భార్యను సంప్రదించగా తమకు ఎవరి దగ్గర నుంచి ఎలాంటి ఫోన్ రాలేదని క్లారిటీ ఇచ్చారు. తన భర్త ఆరోగ్య పరిస్థితి అసలు బాగోలేదని కన్నీరు మున్నీరైంది. అంటే ఫిష్ వెంకట్ చికిత్సకు ప్రభాస్ టీం హెల్ప్ చేస్తుందన్నది జస్ట్ రూమర్ మాత్రమే అని తేలిపోయింది. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో కాస్త రచ్చకు దారితీసింది. ఇందులో ఏది వాస్తవం అనేది తెలుసుకునేందుకు ప్రభాస్ టీం ను వివరణ కోరగా అసలు తమ టీం నుండి కాల్ చేయలేదని తెలిపారు. ఏదైనా ఉంటే తాము మీడియా ద్వారా అధికారికంగా తెలియజేస్తామని క్లారిటీ ఇచ్చారు. గతంలో కూడా ప్రభాస్ ఫలానా వారికి 100 కోట్ల రూపాయలు ఇచ్చాడని సోషల్ మీడియాలో లేనిపోని న్యూస్ క్రియేట్ చేశారని అంటున్నారు. అది విషయం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.